యవనస్తులు కాస్త ముందు వచ్చి కూర్చునండి. నతానేల్, హరి, లీ. మంచిది. ప్రభునందు ప్రియులారా, వాక్య పఠనము చదివి వినిపించినటువంటి సహోదరి సుజాతమ్మను, అలాగే ప్రార్థించినటువంటి మా అత్తమ్మ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మరొకసారి తన పరిశుద్ధమైనటువంటి ఆలయములోనికి మనలందరినీ మరి నడిపించినటువంటి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేను గత వారములో కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. ఒకసారి గుర్తు చేస్తే బాగుంటుంది. ఏం బాబు? వెరీ గుడ్. పురుషులు కూడా బాగా హుషారైపోయారు. చాలా సంతోషం. మంచిది. నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్ష తోట ఒకటి ఉంది. ఆ తోటలో మనలందరినీ నాటించాడు. నాటించినటువంటి ప్రతి చెట్టు కూడా ఫలాలు కావాలని ఆశించాడు. మరి ఏ ఫలాలు ఫలిస్తున్నావో, మంచి ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు. ఆ ఫలాలు ఫలిస్తూ ఉంటే నీవు మరి నిత్య జీవానికి వెళ్తావు. ఒకవేళ ఆ ఫలాలు ఫలించకుండగా చెడ్డ ఫలాలు అనేటివి ఉన్నాయి. ఆ ఫలాలు కనుక మీరు ఫలిస్తూ ఉంటే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఆ యొక్క చెట్టును పెరికి పాడవేసి అగ్నిగుండంలో కాల్చి వేస్తాను అన్నాడు. అవి విషయాలు గత వారంలో మనం నేర్చుకున్నాం. దయచేసి పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఎందుకంటే బాబు జోలాబ్రం, పిల్లలు అల్లరి చేస్తే రికార్డింగ్ అవుతుంటుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. దయచేసి పిల్లలను కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. బాగా హుషారైపోయాడు మీ అబ్బాయి మానస. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమున మరికొద్ది విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి శ్రద్ధగా వినండి. వాక్యాన్ని పెడచెవున పెట్టకండి. వాక్యము ప్రారంభము నుంచి ముగింపు వరకు వింటే మనకు వాక్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి వాక్యాన్ని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీతి ఫలము, పాప ఫలం. మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏంటంటే నీతి ఫలము, పాప ఫలం. పాపానికి ఫలం ఏమిటి, నిత్య జీవానికి ఫలం ఏమిటి అన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. పాప ఫలం అనేది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? పాప ఫలం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయాలు మనకు అర్థం కావాలి అంటే ఒక విషయం మీరు జాగ్రత్తగా వినండి. పెద్దలు, లోకములో ఒక సామెత ఉంది. పెద్దలు అనేవారు, ఒరే మంచి చేస్తే మంచే జరుగుతుందిరా అని, చెడు చేస్తే చెడే జరుగుతుంది. మంచి చేస్తే మంచే జరుగుతుంది నీ జీవితంలో, చెడు చేస్తే నీకు చెడు జరుగుతుంది. పాఠ్య పుస్తకాలలో కూడా ఒక మాట రాయించుంటారు, ఒక సెంటెన్స్ ఏంటంటే చెడపకురా చెడపకురా చెడేవు. అందులో ఎంత మాట దాగి చూడండి. చెడపకురా చెడేవు. ఒకవేళ నువ్వు చెడిపితే నువ్వే చెడిపోతావురా అని ఆ మాటలో ఆ భావాన్ని మనం తెలుసుకోవచ్చు. కనుక పెద్దలు అన్నారని పాఠ్యపుస్తకాలలో వ్రాయబడిందని కాదు, కానీ పెద్దల కంటే పాఠ్య పుస్తకాల కంటే మనందరికంటే గొప్పవాడు పెద్దవాడైనటువంటి దేవుడే చెప్తూ ఉన్నాడు.
నీతి ఫలము, పాప ఫలము. నీతి ఫలము, పాప ఫలము. నీతిగా బ్రతికితే మంచి ఫలం ఉంటుంది. పాపము చేసి ఆ యొక్క పాపానికి తగిన ఫలము ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అన్నటువంటి విషయాలు మనము వాక్య ఆధారాలతో మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వినాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. పాప ఫలం గురించి ఆలోచన చేద్దాం. దేని గురించి అమ్మా? పాప ఫలం. పాప ఫలాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఓసారి చూడండి, హెబ్రీలకు రాస్తూ పాపం అనేది ఎలా ప్రారంభమవుతుంది, ఆ పాపము ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది మనిషిని. ఏమా? పాపం అనేది ఎలా ప్రారంభమవుతుంది మనిషి జీవితంలో, ఆ పాపము ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అన్న విషయాలు దేవుడు తన బైబిల్ గ్రంథములో స్పష్టంగా మన కోసం రాయించాడు. అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నటువంటి మాట గురించి మనం ఆలోచన చేద్దాం. పాప ఫలం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. సరే 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 అమ్మా, కొంచెం వాక్యం. మంచిది, చదవండి అన్న. 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, మీరు అండర్లైన్ చేసుకోండి, పాప ఫలము అనేది మనకు కావలసినటువంటి మాట ఇక్కడ రాయబడింది. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలు, సులభముగా చిక్కులు పెట్టు పాపము అన్నాడు. అంటే పాపానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే సులభముగా నిన్ను పాపం చేయిస్తుంది అన్నమాట. ఏమ్మా వినండి, నీకు తెలియకుండానే నిన్ను పాపం చేయిస్తుంది. పాపానికి ఉన్న గుణం ఏంటంటే నీవు పాపం చేస్తున్నావు అని నీకు తెలియకుండానే పాపం చేయించేస్తుంది నిన్ను. అందుకే అది ఏమంటున్నారంటే ఆ పాపానికి ఉన్న గుణం ఏంటంటే సులభముగా పాపము నిన్ను చేయిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. సులభముగా పాపము మనిషిని చేయిస్తుంది. మీరు బాగా గమనించండి, అది మరి ఎలాగూ పాపము చేయించి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఆ పాప జీవితము ఎలా గమ్యానికి చేరుస్తుంది అన్నది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవదూతలక్కటోళ్ళనే అది పాపం చేయించింది. ఏమా? మనుషులనే కాదు దేవదూతల్ని కూడా పాపం చేయించింది. ఎంత దారుణం చూడండి. దేవదూతలు ఎక్కడుంటారు? పరలోకములో ఉంటారు, ప్రభు దగ్గర ఉంటారు, ప్రభువును ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయుచున్న దేవదూతలు అసలు దేవదూతలకే తెలియకుండానే పాపం చేసేశారు దేవదూతలు. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. దేవదూతలే తెలియదు అసలు, నేను ఇది పాపం చేస్తున్నాము కదా, ఇది పాపము అని తెలియకుండానే పాపం చేసేశారు. అంటే దేవదూతలనే మరి తెలియకుండానే పాపము చేయించారు అంటే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాపము చేయించి ఎక్కడికి పంపించిందో తెలుసా? దేవదూతల్ని సులభముగా చిక్కులు పెట్టు పాపము. సులభముగా
ఆ పాపము ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో దేవదూతల్ని ఒకసారి చూడండి. హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు ఏం చేశారంట? ఏం చేశారమ్మా? దేవదూతలు పాపం చేశారు. దేవదూతలు పాపము చేసినప్పుడు, పాపం చేస్తే ఏ ఒక్కరిని విడిచిపెట్టడు. జాగ్రత్తగా వినండి. దేవుడు పాపం చేస్తే ఏ ఒక్కరిని, అది దేవదూతలైనా సరే మనుషులైనా సరే, పాపం అంటేనే దేవునికి ఇష్టం ఉండదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడికి తీసుకెళ్ళాడండి? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి వారిని త్రోసివేసి, ఎక్కడికన్నా? పాతాళ లోకమందు కటిక చీకటిలోనికి పంపించేశాడు. దేవదూతలు పాపము చేస్తే దేవుడు విడిచిపెట్టలేదు. వారిని పాతాళ లోకములో కటిక చీకటిలోనికి తీసుకెళ్ళాడు. పాప ఫలం అంటే కటిక చీకటి. పాపానికి ఫలమేది? కటిక చీకటి. భయంకరమైనటువంటి పరిస్థితికి మనిషిని తీసుకెళ్తుంది. పాపం అనేది మనిషికి తెలియకుండా చేయిస్తుంది. జాగ్రత్తగా మనం ఏమనుకుంటామంటే, నేను చేస్తున్నది మంచిదేలే, ఇది పాపము కాదులే అని మనం అనుకుంటాం. కానీ అది నెమ్మది నెమ్మదిగా అది తీసుకొని మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి మనకు తీసుకెళ్ళిపోతుంది. మనం గమనిస్తూ ఉండాలి. మన ప్రవర్తన, మన క్రియలు, మన నడవడిక. బాప్తీసం తీసుకున్న తర్వాత మనలోకి పరిశుద్ధాత్ముడు వచ్చేసింటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఇది పాపము, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు, నువ్వు ఇక్కడ నువ్వు ఈ వాతావరణంలో నువ్వు ఉండకూడదు అని చెబుతూ ఉంటాడు మనకి. అప్పుడు మనం ఏం చేయాలా? ఆ ప్రదేశము నుంచి కొంచెం దాటి రావాలా పక్కకి. అక్కడే ఉండకూడదు. నేను పాపం చేస్తలేనులే అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ నిన్ను పాపము ఖచ్చితంగా అది చేయించి దోషిగా నిన్ను నిలబెడుతుంది. ఒకరోజు నీ అంతరాత్మ గద్దిస్తుంది అంటే ఆ ప్రదేశాలలో నువ్వు ఉండకుండా పోవాలి. అందుకే పాపానికి ఉన్న గుణమేంటి? సులభముగా చిక్కులు పెట్టు పాపము. సులభముగా చాలా నెమ్మదిగా తీసుకెళ్ళిపోతుంది మనిషిని పాపం వైపు. బైబిల్లో మీరు బాగా గమనించండి. బైబిల్లో ఎవరినైనా సులభముగా నెమ్మదిగా అతనికే తెలియకుండా పాపం చేయించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అతనికే తెలియకుండా పాపము చేయించి ఆ పాపానికి ఫలం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్లో చాలామంది ఉన్నారు. ఎందుకు రాయించాడో తెలుసా ఈ మాటలన్నీ? మన జీవితాన్ని సరిచేసుకోవడానికి. ఏమా పాపాలు చేస్తున్నారేమో, దాన్ని తీసేసుకోండి. ఆ పాపము యొక్క ఫలము భయంకరమైనది. అది ఆ పాపము ఎంతవరకు తీసుకెళ్తుందో మనం ఈ మాటల్లో మనం నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. పాపము చేసి ఎంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వారు బైబిల్లో రాయించాడు అంటే అది మన జీవితాన్ని మార్చుకోవడం కోసమే, మన బ్రతుకును సరిచేసుకోవడం కోసమే. బైబిల్లో ఎవరున్నారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకసారి చూడండి. మీ చేతిలో ఉన్న బైబిల్లో ఒకసారి చూసి యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. 4, 5, 6 వచనాలు పురుషులు చదవండి.
ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా. బాగా చక్క చదువు బాబు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చాను. చూడండి, ఇక్కడ ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళితే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క అత్తర్ అంటే ఏదమ్మా, సెంటుని ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. సెంటుతో యేసు ప్రభు యొక్క పాదాలను తుడుస్తూ ఉంది. ఆ అత్తరు ఆ విధంగా చేస్తూ ఉంటే శిష్యులలో ఒకడు, ఆ 12 మంది శిష్యులలో ఒకడు ఎవరైనా ఇస్కరియోతు యూదా గారు ఏమన్నాడంటే, అరే రే ఏమి ఇదంతా వేస్ట్ చేస్తుంది ఈమెకి కాస్తంత జ్ఞానం కూడా లేనట్టుంది. ఇది అమ్మి, ఈ అత్తరు అమ్మితే, ఈ సెంటు బాటలు అమ్మితే ఆ డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు తీసుకుపోయి మరి బీదలకి ఇస్తే బాగుంటుంది కదా, ఈమె వేస్ట్ చేస్తుంది అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? బీదలకు ఇస్తే బీదలు బాగుపడతారనే కాదు. ఆ బీదల నుంచి ఆ డబ్బు బీదల నుంచి ఎవరికి వస్తుంది అంటే ప్రభు కానుకలోకి వస్తుంది, కానుక పెట్టెలోకి వస్తుంది. ఆ కానుకలో పెట్టెలో ఉన్న డబ్బు నా దగ్గరకు వస్తుంది, అందులో నుండి నేను తీసుకోవచ్చు కదా అని ఆలోచన చేశాడు. ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి యూదా గారు. ఆ అత్తరే అమ్మి బీదలకి ఇస్తే ఆ డబ్బు కానుక పెట్టెలోకి పడుతుంది. ఆ కానుక పెట్టె ఖజానాదారుడు ఎవడు? ఇస్కరియోతు యూదా గారు ఏం చేసేవారంటే ఆ ఖజానాదారు డబ్బులు ఎవరికి తెలియదులే అన్నట్టుగా ఆ కానుక వేసినటువంటి ఆ కానుకలో కొంత సొమ్ము తీసుకునేవాడు, దొంగలించేవాడు. అతను దొంగతనం చేసేవాడు. దొంగతనం చేస్తున్నప్పుడు ఆయన కూడా అనుకున్నాడు, ఇది ఎవరికి తెలియదు. దొంగతనం చేస్తే అందరికి తెలుస్తుందా, ఎవరికి తెలియకుండా ఉంటుందా? దొంగతనం చేసే వాళ్ళకి అందరికీ పబ్లిసిటీ చేస్తారా? నేను దొంగతనం చేస్తున్నా అంటాడా? కాదు. దొంగతనం చేస్తాడు ఏమనుకుంటాడంటే, ఎవ్వరు చూడనప్పుడు, ఎవ్వరికి తెలియనప్పుడు, ఎవరికి కూడా కనబడకుండా దొంగతనం చేస్తారు కదా. ఈయన కూడా ఇస్కరియోతు యూదా డబ్బులు అప్పుడప్పుడు ఖజానాలో నుండి, అప్పుడప్పుడు ఆ కానుక పెట్టెలో నుండి కొంత డబ్బు తీసుకునేవాడు అనమాట. ఇది ఎవరికి తెలియదులే అనుకుంటున్నాడు యూదా గారు. తర్వాత ఏమనుకున్నాడు తెలుసా? నేను చేసేది చిన్నదేలే అనుకుంటున్నాడు, పెద్దది కాదు కదా, పెద్ద వాళ్ళు పెద్దది చేస్తున్నారు. ఎంత బాగా సమర్థించుకున్నాడు చూడదన. తప్పు చేస్తున్నవాడు నేను తప్పు చేశాను అనడు. ఏమా వినండి బాగా, తప్పు చేసేవారు నేను తప్పు చేస్తున్నాను అన్నారు. ఏమ్మా తప్పు చేస్తున్నాను? నేను కాదులే సార్, నేను చేయనట్ట తప్పు. ఆమె అట్లా మాట్లాడినందుకు నేను మాట్లాడినాను, కానీ నేను చాలా మంచిదాన్ని. తప్పు చేస్తూ తన తప్పును తాను ఎవరు కూడా తెలుసుకోరు. అది చాలా ప్రమాదకరం. తప్పుని ఇది తప్పు కదా, నేను చేస్తున్నది తప్పు కదా అని ఎప్పుడైతే తను తాను తెలుసుకుంటాడో అప్పుడు తన జీవితం బాగుపడుతుంది. ఎప్పుడు చూసినా ఎదుటోని మీద తప్పు మోపడం కాదు. అందుకే ఒక ఏలు నీ వైపు చూస్తుంటే ఎన్ని ఏళ్ళు మన వైపు చూపిస్తున్నాయి? 3 వేళ్ళు మన వైపు చూస్తున్నాయంటే లోపం ఎక్కువ ఎవరిలో ఉంది? నాలోనే ఉంది. చెప్పే నాలో ఉంది. మరి నాలోనే లోపం ఉంది, దాన్ని సరి చేసుకోవాలి మనం.
నీలో లోపం ఉంది, దాన్ని సరిచేసుకోవాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, నీ కంటిలో ఉన్న నలుసు, నా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తీసేయడానికంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని గురించి ఆలోచించు అన్నాడు. నలుసు గొప్పదా, దూలం గొప్పదా? దూలం గొప్పది, దూలం పెద్దది. అంటే నీ కంటిలోనే దూలం పెద్దగుంది, ఎదుటివాని కంటిలో నలుసు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటారు. పాపము చేసేటప్పుడు నేను చేసేది పాపము కాదులే అనుకుంటూ పాపం చేస్తావన్నమాట. అందుకే అది దానికి ఉన్న గుణం ఏంటంటే సులువుగా చిక్కులు పెడుతుంది, సులభముగా చిక్కులు పెడుతుంది. నేను చేసేది చాలా మంచిది అనుకుంటాడు, తర్వాత చేసేది తప్పు అని తెలిసినప్పుడు నేను చేసేది చిన్న చిన్నవిలే, పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు, నేను చేసేది చిన్న తప్పే కదా, నేను చేసేది ఏంటి చిన్న తప్పే, పెద్దోళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. ఇలాగూ సమర్థించుకొని పాపము చేయడం ప్రారంభించాడు యూదా గారు. పాపం చేయడము ప్రారంభించాడు. యేసుక్రీస్తు వెంబడి వెళ్తున్నాడు. ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే సూచక్రియలు, ఆయన చేసే మహత్కార్యాలు చూసి తన జీవితాన్ని మార్చుకోకుండా, తన బ్రతుకును మార్చుకోకుండా, నేను చేస్తున్నది ఎవరికి తెలియదులే అని అనుకొని చిన్న చిన్న తప్పులు చేస్తూ అది ఆ తప్పు హృదయంలోనికి పోయిన తర్వాత అది స్థిరపడిన తర్వాత నెమ్మదిగా ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో తెలుసా? యూదా గారిని యేసుక్రీస్తును అమ్మే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ తీసుకెళ్ళిందండి యూదా గారిని? యేసుక్రీస్తును డబ్బులకు అమ్మడానికి సిద్ధపడ్డాడండి యూదా గారు. నిజంగా పాపము ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయింది చూడండి మనిషిని. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని ఏం చేశాడు? అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఆ డబ్బు వస్తే నేను హ్యాపీగా ఉంటానులే, నేను సంతోషంగా ఉంటానులే, నేను ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తానులే అనుకున్నాడేమో బహుశా. కానీ డబ్బు చేతిలో పడేసరికి, డబ్బు తన చేతిలోనికి వచ్చేసరికి మనస్సు అంత గందరగోళం అయిపోయి ఆ డబ్బును దేవాలయంలోనికి ఉన్న పెద్దల దగ్గరకు వచ్చి ఇవ్వడానికి పోతే వాళ్ళు తీసుకోకపోతే, దేవాలయంలో ఎవ్వరు లేనప్పుడు ఆ డబ్బును ఇసిరి పాడేసి పోయి తన్ను తాను చంపుకునే స్థాయికి వచ్చింది. తన్ను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పాపము సులభముగా చిక్కులు పెట్టి ఎక్కడి వరకు తీసుకెళ్ళిందండి? తన్ను తాను చంపుకునే స్థాయికి తీసుకెళ్ళింది. పాప ఫలం ఏంటి? నిన్ను నీవు చంపుకునే స్థితికి తీసుకెళ్తుంది. ఫస్ట్ ప్రారంభములో మొదటి అడుగు వేస్తున్నప్పుడు ఇది పాపము కాదులే అని అనుకుంటావు, కానీ అది ముదిరిపోయి, అది స్థిరపడి, అది ఏర్రులుగా పారిపోయి హృదయములో చేరిపోయిన తర్వాత, అది బాగా పెరిగి పెద్దదైన తర్వాత, ముదిరిపోయిన తర్వాత అందులో నుండి నువ్వు బయటికి రాలేవు. అందులో చిక్కిపోయి అందులో బాగా మరి మునిగిపోయి తర్వాత నిన్ను నీవు చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది పాప ఫలం. ఎంత దారుణమైనదండి, ఆలోచించండి. నాకు తెలిసిన ఒక అతడు ఉన్నాడు, ఒక ఆయన ఉండే, నాకంటే సీనియర్, చదువుకునేటప్పుడు నాకంటే ఒక క్లాసు ముందుకుండే. చాలా మంచి వ్యక్తి, పలకరిస్తే పలుకుతుండే, లేదంటే మాట్లాడకుండా ఉండే, చాలా మౌనంగా ఉండే వ్యక్తి, చాలా అమాయకుడు, చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తికి వివాహమైంది, పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలమైన తర్వాత, వినండి బాబు, కొంతకాలమైన తర్వాత ఆ వ్యక్తి చిన్నగా ఒక అమ్మాయి పరిచయం అయింది. వివాహమైన తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయింది. ఏం కాదులేని మాటలు కలిపాడు. బాగా వినండి పురుషులు, ఏం కాదులేని మాటలు కలిపాడు. ఆ మాటలు కాస్త పెరిగి పెద్దదైపోయి తర్వాత పాపము చేయించటానికి తీసుకెళ్ళింది. ఒక స్త్రీ, ఒక పురుషుడు మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడడం మంచిది స్త్రీలతో. పురుషులు
స్త్రీ అయినా పురుషునితో జాగ్రత్త మాట్లాడడం నేర్చుకోవాలి. పరాయి పురుషుడు, సంబంధం లేని వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్త్రీగా నీవుగా జాగ్రత్త పడాలి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే నెమ్మదిగా ఎక్కడి తీసుకెళ్ళిందంటే అక్రమ సంబంధం. ఏ సంబంధం అది? అక్రమ సంబంధం వరకు తీసుకెళ్ళిపోయింది. పాపం చేసేసాడు. ఏం కాదులే అనుకున్నాడు, బాగా ఉందిలే పరిస్థితి, ఏం కాదులే అనుకొని నెమ్మదిగా కొంతకాలం గడిచిపోతూనే ఉంది. తర్వాత అమ్మాయితో బాగా అనుకూలంగా ఉన్నాడు, ఏం కాదులే అనుకున్నాడు. ఏమి కాదులే అనుకున్నాడు. ఇదేది సులభముగా చిక్కులు పెట్టు పాపం. ఏం కాదులేని నెమ్మదిగా పోయేసరికి ఏం జరిగిందో తెలుసా ఏమా? అది నెమ్మదిగా అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. తెలియదా ఏమా? పాపం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, రహస్యమైనది ఏది కూడా దాగి ఉండదు. అది రహస్యమైనది, అది ఎవరికి తెలియదులే అనుకుంటే ఒకరోజు అందరికీ తెలుస్తుంది. అది ఖచ్చితంగా దేవుడు బైబిల్లో రాయించాడు ఆ మాట. ఎవరు తెలియదులే, మేము చేసేది నాకు ఆమెకు తప్ప ఎవరు తెలియదులే. చిన్నగా తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. వినండి పురుషులు, మా అమ్మాయిని ఏం చేయమన్నారు? పెళ్లి చేసుకో. ఆల్రెడీ నాకు పెళ్ళయింది అన్నాడు అబ్బాయి. నాకు వివాహమైంది అన్నాడు. పెళ్ళైనా పర్వాలేదు, నువ్వు మా అమ్మాయిని ఖచ్చితంగా చేసుకోవాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ అబ్బాయికి. ఒక భార్య ఉంది, భార్యతో చక్కగా తన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అంతకు మించి ఎక్స్ట్రా చేస్తే దెబ్బతింటావు జాగ్రత్త జీవితంలో. ఏమైందంటే పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఈ అబ్బాయికి. ఏం చేయాలని చిన్నగా అబ్బాయి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అమ్మ, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇదిగో నువ్వు చేసుకోకపోతే నిన్ను చంపేస్తాము అనే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. నువ్వు చేసుకోకపోతే నిన్ను చంపేస్తామంటున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు అన్నారు, వద్దు నాన్న, ఆ పని చెయ్యకు, వద్దు, వదిలేసేయి, నీకు చక్కగా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వద్దు అని వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు కూడా ఇవ్వలే. లాస్ట్కు భార్యకు తెలిస్తే భార్య కూడా ఒప్పుకుంటుందా? భార్య ఒప్పుకోలేదు. ఇంట్లో పరిస్థితి వద్దు అంటున్నారు, వాళ్ళు చూస్తే నువ్వు చేసుకోవాలంటున్నారు. ఇంట్లో పరిస్థితి ఇక్కడ చూస్తే వీళ్ళను సమాధానపరచలేకుంటున్నాడు, వాళ్ళని సమాధానపరచలేకుంటున్నాడు. టెన్షన్ ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. ఏం చేయాలని బాగా ఒక 2-3 నెలలు బాగా సఫర్ అయిపోయినాడు. వీళ్ళు చూస్తే భయపెడుతున్నారు, చేసుకొని ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడంటే అబ్బాయి ఒక పొలానికి కొట్టే ఒక పురుగుల మందును తీసుకున్నాడు. పోయి పొలానికి వెళ్ళి అది తాగి అక్కడికక్కడే చచ్చిపోయాడు. పాప ఫలము తన్ను తాను చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. పాపం అంటే ఏదో చిన్నదిలే, పెద్దదిలే, ఏదో అందరు చేస్తున్నారులే, నేను కూడా చేస్తే తప్పు లేదులే అనుకుంటున్నావేమో. ఇది చాలా భయంకరమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. పాప ఫలము నరకానికి ప్రతిఫలం. అది నరకమునికి తీసుకెళ్తుంది, అగ్నిగుండానికి తీసుకెళ్తుంది, నిన్ను నీవు చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది. ఎంత ఘోరమైనదండి ఇది.
అందుకే ఇది సులభముగా నిన్ను చేయిస్తుంది. సులభముగా నీకు తెలియకుండానే ఈ పాపము నిన్ను చేయిస్తూ ఉంటుంది. చివరికి నిన్ను నీవు చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది. త్రాగుబోతుతనం ప్రారంభములు ఎట్లా ప్రారంభమైతే తెలుసా? త్రాగడం అనేది ఎట్లా ప్రారంభమవుతుంది బాబు? యవనస్తులు ఎట్లా ప్రారంభమవుతుంది? ఏం బాబు చెప్పాలా? జోసెఫ్ చెప్తున్నాడు, ఒక గిలాసే కదా, ఇంకా గిలాస్ అంటే కాస్త ముందుకెళ్ళినాడు, గిలాస్ వరకు పోయినాడు. ప్రారంభంలో ఫోన్ చేసినాడు ఫ్రెండు, ఒరే బాబు నాది బర్త్డే ఉంది రారా అంటే, నేను రానని తెలుసు కదరా నీకు, నేను అట్టటి ఫంక్షన్లకు నేను రానని తెలుసు. ఒరే నాకు తెలుసురా నువ్వు రావని, కానీ ఈరోజు నువ్వు ఖచ్చితంగా రావాలిరా, నాకు తెలుసు నువ్వు రావని. ఈరోజు చర్చికి వెళ్తావని తెలుసు, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తావన్న సంగతి నాకు తెలుసు, అయినా కూడా రారా అంటే, మీరు అక్కడికి వెళ్తే ఇంకా మీ పని మీరు చేస్తారు, నాకు అవన్నీ అలవాట్లు లేవు అంటారు. నాకు తెలుసు నీకు అలవాట్లు లేవని, మేము త్రాగుతాము కానీ నీకు పెప్సీ ఇస్తాము. ఏది ఇస్తాము? పెప్సీ ఇస్తాము బాబు, నీకు పెప్సీ ఇస్తాము, నువ్వేమి కంగారు పడకు, నువ్వు వచ్చేసేయమ్మా, నాకు తెలుసులే నువ్వు తాగవని తెలుసు, నువ్వు త్రాగకు, నీకు ఒక కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేస్తాను, తీసుకొని త్రాగమ్మా అన్నాడు. వాడు అంతగా బతిమాలుతున్నాడు కాబట్టి నేను పోక తప్పదని అబ్బాయి పోయినాడు. పాపం పోయి మనోడు ఏం చేసినాడు, ఆ బర్త్డే చేసుకున్న అతను ఆ పెప్సీలో కాస్త బాబు ఏది కాస్త మందు కలిపి ఆ పెప్సీ ఇచ్చేసాడు. మనోడు ఏమనుకున్నాడు, అది పెప్సీ అనుకున్నాడు, అదేదో కూల్ డ్రింక్స్ అనుకున్నాడు. తాగాడు. తాగిన తర్వాత ఒరేయ్, తర్వాత అతనే చెప్పాడు, ఒరే నువ్వు తాగింది కూల్ డ్రింక్స్ కాదురా, అందులో కొత్త మత్తు కలిపాను, త్రాగేసావురా అన్నాడు. అట్లనా, ఎంత పని చేసావురా? ఏం కాదులేరా, ఏమన్నా అయిందా నీకు? ఏమన్నా అయిందా? ఏం కాదు, ఏం కాదు అది. అవును నాకు కూడా ఏం కాలే, నిజమే నాకు కూడా ఏం కాలే అని నెమ్మదిగా ఒరేయ్ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఉంది ఫంక్షన్, ఒరే ఆ రోజు దాంట్లో పెప్సీలో కలిపి తాపాను, ఈరోజు డైరెక్ట్ తాగినా ఏం కాదు, మేమల్లా తాగుతున్నాము, ఏం కాదు నాన్న, ఇది తాగొచ్చు, ఏం కాదు, ఆరోగ్యానికి మంచిదంట. మళ్ళా ఏదది, ఏది దాని పేరేంది? వెరీ గుడ్, ఏదమ్మా? తప్పు లేదు. ఒక అబ్బాయికి చెప్పాను నేను, బాబు తాగకమ్మా మంచిది అన్నా. నేను తాగేది ఏందనుకుంటున్నావు? మందు కాదు, ఏది బీరు ఏంటికి అనుకుంటున్నారు? ఆరోగ్యానికి. అబ్బా షాక్ అయిపోయినాం, ఆరోగ్యానికి మంచిదంట. అంటే సులభముగా చిక్కులు పెట్టు పాపం. ఈరోజు అదని ఇదని ఏదో అని చెప్పి నిన్ను పాపములోనికి తీసుకెళ్ళి ఒకరోజు నిన్ను దోషిగా నిలబెట్టే స్థాయికి తీసుకెళ్తుంది. అలా త్రాగడము ప్రారంభించి ఒకరోజు త్రాగకపోతే చేతులన్నీ ఏమైపోతాయి? సేకిచ్చేస్తున్నాయి, వణుకుతున్నాయి నరాలు. నాకు తెలిసిన ఒక అతను నెమ్మదిగా త్రాగి తన జీవితాన్ని పాడు చేసుకొని, డబ్బులు లేకపోతే త్రాగడానికి దానికి బానిసైపోయినాడు. ఇంకా అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే దానికే బానిస అయిపోయే స్థాయికి తీసుకెళ్తుంది. డబ్బులు లేకపోతే ఏం చేశాడు తెలుసా? అతను జనరల్ హాస్పిటల్ దగ్గర నిలబడితే బ్లడ్ అమ్ముకున్నాడు. బాడీలో ఉన్న బ్లడ్ అమ్ముకొని బాడీలోనికి ఆ చెడు పదార్థాన్ని పంపించేస్తున్నాడు. త్రాగడము నెమ్మదిగా ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది చూడండి. త్రాగకపోతే ఉండలేకపోతున్నాడు, బాడంతా సేకిస్తుంది. బ్లడ్ అమ్ముకొని వచ్చే డబ్బులతో తాను త్రాగి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. భార్య దగ్గరికి పోతున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే కొడతా అని ఆమెతో జగడమాడి ఆమెను కొట్టి డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఎంతవరకు తీసుకెళ్ళిందండి మనిషిని?
ఎంతవరకు తీసుకెళ్ళిపోయింది చూడండి. చిన్నగా ప్రారంభంలో కూల్ డ్రింక్స్లో ఆ మత్తు పదార్థం వేయించి తర్వాత నీకు దానికి బానిసైపోయి నీవు పూర్తిగా బలహీనమైపోయి త్రాగకపోతే ఉండలేని స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే సులభముగా చిక్కులు పెట్టు, సులభముగా పాపము చేయించి చిక్కులు పెట్టేస్తుంది. పాపము చేయించి నీవు అసలు అందులో నుండి బయటికి రాలేని పరిస్థితి, అంత దారుణంగా నిన్ను చేయించి నీవు చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది. లోపల మత్తు పదార్థాలు పోతే అవయవాలు ఏమైపోతాయి? పాడైపోయి ఎక్కువ రోజులు బ్రతకక చనిపోయే ప్రమాదం ఉంది. చూసారా, పాపము అనేది చాలా ప్రమాదకరమైనది. పాప ఫలము నరకానికి తీసుకెళ్తుంది. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట, ఒక కప్ప వేడి నీళ్ళలో స్నానం చేస్తుంది. బాగా గోరువెచ్చని నీళ్ళతో. గోరువెచ్చని నీళ్ళు ఉన్నప్పుడు వేడి నీళ్ళు అబ్బా చాలా బాగుంది అని అది బాగా ఆట ఆడుతుంది. ఆ నీళ్లు చల్లి ఇంకా కాస్త కొద్దిగా పెంచి వేడిని అందులో పోశారు. ఏం కాదులే అనుకుంది అది. ఏమి అబ్బా ఇంకా బాగుందిలే అనుకుంది. ఆ నీళ్ళు మళ్ళీ పక్క ద్రోవేసి ఇంకా పెంచి వేడి పెంచి ఆ వాటర్ కొంచెం వేడిగా మళ్ళీ వేడి చేసి మళ్ళీ అందులో పోస్తే ఇక దాని పరిస్థితి చాలా దారుణమైపోయింది. వేడి ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతుంది. అలాగని బయటికి రాలేని పరిస్థితి, అలాగని లోపల ఉండలేని పరిస్థితి. రావడానికి ప్రయత్నం చేస్తే రాలేదు, లోపలనే పూర్తిగా దాంట్లో నిమగ్నమైపోయింది, బయటికి రాలేని పరిస్థితి. అదే ప్రారంభంలోనే ఆ గోరువెచ్చని నీళ్ళు ఉన్నప్పుడే బయటకు వచ్చింటే ప్రశాంతంగా బయటకు వచ్చే నీ జీవితం బాగుపడేది కదా. అప్పుడేమో బాగుందిలే వెచ్చగా బాగుందిలే అనుకుంది. తర్వాత ఇంకా వేడి పెరిగే కొద్దీ దానికి ప్రమాదము పొంచి వచ్చింది, చనిపోయే స్థాయికి వచ్చింది, బయటికి రాలేని పరిస్థితి. అందులోనే పడి ఏమైపోయింది? అది చచ్చిపోయింది. చూసారా, పాపము చిన్నదే కదా, నేను చేస్తున్నది చిన్నది అనుకుంటున్నావేమో, నేను చేస్తున్నది ఇది పాపం కాదులే అనుకుంటున్నావేమో, నేను చేస్తున్నది ఇది తప్పు కాదులే, ఎవరు చేస్తలేరా, నేను ఒక్కనేనా చేసేది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దెబ్బతింటావు. ప్రమాదం. అది ఎంత ప్రమాదమో తెలుసా? అదేదో రోగం వస్తుంది పాపం చేస్తే, అనారోగ్యం వస్తుంది, తర్వాత బాగుపడతానులే అనుకుంటున్నావేమో. కాదు. లేదా రోగం వస్తుంది, ఆ రోగము ద్వారా నేను కోలుకుంటానులే, లేదా ఒకవేళ ఏమైతే చచ్చిపోతలే అనుకుంటున్నావేమో. చచ్చిపోతానులే, అంతకు మించి ఏం చేయగలుగుతారు, పాపం చేస్తే చచ్చిపోతానులే అని. కాదు, చచ్చిపోతే కూడా నీకు భయంకరమైన శిక్ష ఉంటుంది. పాప ఫలము మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? చచ్చిపోయిన తర్వాత కూడా నీకు శిక్ష అమలవుతుంది. అగ్నిగుండంలోనికి తీసుకెళ్తుంది నిన్ను. అది రెండవ మరణం. ఏ మరణం అది? ఇది మొదటి మరణము. ఈ లోకాన్ని విడిచేది మొదటి మరణం అయితే, రెండవ మరణములోనికి తీసుకెళ్తుంది పాప ఫలము. అందులో చావు లేని పరిస్థితికి తీసుకెళ్తుంది. అది నిత్య శిక్షలోనికి తీసుకెళ్తుంది, నిత్య అగ్నిలోనికి తీసుకెళ్తుంది. ఏంటి, పాప ఫలం ఇంత భయంకరమైనదా? జాగ్రత్త. పాప ఫలం అనేది ఇక్కడ వరకే కాదు, ఈ లోకం వరకే కాదు శిక్ష, ఈ లోకములోకి అనుభవించేదే కాదు, తర్వాత కాలాలలో నువ్వు మరణించిన తర్వాత కూడా నిన్ను అగ్నిగుండంలోనికి తీసుకెళ్లేది ఇదే. ఈ పాపము చేసిన ఈ ఫలమే ఒకరోజు పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది నిన్ను. అది అదే బైబిల్లో రాయబడింది. ఒకసారి చూడండి, రెండవ మరణం ఎంత భయంకరమైనదో. ప్రకటన ఎక్కడుందా మాట? ప్రకటన గ్రంథం
పాప ఫలం అనేది భయంకరమైనదని రోమిలకు రాస్తూ అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఒక మాట అన్నాడు. ఓసారి చూడండి, అది చూసుకొని ఇక్కడికి వద్దామండి. వందనాలండి, లోపలికి రండి. 6వ అధ్యాయము 22-23 రోమిలకు రాస్తూ అపోస్తుడైన పౌలు 6వ అధ్యాయము 22-23 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులయ్యున్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధంగా జీవిస్తే దాని అంతము నిత్య జీవమా? ఏల ఎనగా చెప్తున్నాడు, పాపము వలన వచ్చు జీతము ఏదంట? పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణము. అయితే చాలు, పాపానికి వచ్చిన ఫలం ఏదమ్మా? మరణము. పాపము చేస్తే మరణిస్తాములే, అయిపోయిందిలే అనుకుంటున్నావేమో. మరణించిన తర్వాత అసలైన తీర్పులోనికి నువ్వు వెళ్ళిపోతావు, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు. అది 2వ మరణంలోనికి పోతున్నావు. అక్కడికి అది భయంకరమైనటువంటి శిక్ష, పాతాళము, నిత్య శిక్ష. అగ్నిగుండంలోనికి జారిపోతావు. 2వ మరణం. 2వ మరణాన్ని గురించి కూడా దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. అమ్మా, ఎవరెవరు వెళ్తారో అగ్నిగుండంలోనికి ఒక లిస్టు చెప్పాడు ఇక్కడ. పిరికి వారును, విశ్వాసము ఉండదు చూడండి వాళ్ళకు, అవిశ్వాసులను, అసహించుకుంటున్న వారిని, నరహంతకులను, వ్యభిచారులు. ఎవరంటే వీళ్ళు? వ్యభిచారం చేస్తున్నటువంటి వారు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధన చేస్తున్నటువంటి వారును, అబద్ధికులు, నిజం పలకరు, అబద్ధం, నోరు విప్పితే అబద్ధాలు ఉంటాయి చూడండి, అబద్ధము పలుకుతున్నటువంటి వారును ఎక్కడికంట? అగ్ని గంధకములలో, మండు గుండములో పాలు పొందుదురు. ఏ మరణం ఇది? ఏ మరణం? మొదటి మరణం ఏదో చచ్చిపోతాను అయిపోయింది అనుకుంటున్నావేమో. ఆ చచ్చిపోయిన తర్వాత అసలైన మరణం అది 2వ మరణం. ఈ లీస్ట్ అంతా పాపం చేసినటువంటి లక్షణాలు ఇవన్నీ. అబద్ధాలు, మోసాలు, వ్యభిచారము, కక్షలు, క్రోధాలు, ఈర్ష్యలు, అసూయలు, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉండి నువ్వు చచ్చిపోతే ఇదిగో నీకు అగ్నిగుండం ఉంది, 2వ మరణంలోనికి నువ్వు వెళ్తావు. ఇంకా చూడండి, అదే 20వ అధ్యాయము 13-14. సముద్రములో చనిపోతే కూడా ఆ సముద్రం ఏం చేస్తుందంటే మృతులను అప్పగించేస్తుంది. మరణమును, పాతాళమునకును వాటి వశములో ఉన్న మృతులందరూ అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములోనికి పడివేయబడును. ఈ అగ్నిగుండము ఏ మరణం అండి? ఈ అగ్నిగుండము ఏది? 2వ మరణము. ఈ అగ్నిగుండము 2వ మరణము. 2వ మరణములోనికి మనం వెళ్తాం. పాపము చేసి అయిపోయిందిలే, ఇంకా చచ్చిపోతే అయిపోయిందిలే అనుకుంటున్నావేమో. చచ్చిపోయిన తర్వాత 2వ మరణం ఉంది. అదే అగ్నిగుండము, నిత్య శిక్ష, పాతాళానికి వెళ్ళిపోతావు. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 1:15. యాకోబు రాసినటువంటి పత్రిక 1:15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై
మరణమును కనును. పాపము పరిపక్వమై దురాశ గర్భము ధరిస్తుంది. ఆ గర్భము 9 మాసాలే కాదు. ఒక స్త్రీ గర్భాన్ని మోసేది ఎన్ని మాసాలు? 9 మాసాలు. ఆ తర్వాత గర్భానికి ఉన్నటువంటి ఫలము ఆమె అనుభవిస్తుంది తర్వాత. కానీ నువ్వు పాప ఫలం అనే స్టార్ట్ అయితే ఆ గర్భము మోస్తూ మోస్తూ అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మరణం వరకు తీసుకెళ్తుంది. అది 2వ మరణంలోనికి నిన్ను తీసుకెళ్తుంది, అగ్నిగుండంలోనికి తీసుకెళ్తుంది. పాప ఫలము నిత్య నరక ఫలం. చేస్తున్నావా పాపం? ఏమా చేస్తున్నారా బాబు? పాపం చేస్తున్నారా? పాపము చేస్తూ ఉంటే విడిచిపెట్టండి. అది చాలా భయంకరమైనది. అది నీకు తెలియకుండానే నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే పాపము చేస్తూ దేవుడు కూడా అండి చాలా ప్రేమమయుడండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? నా పిల్లలను, మనం ఎవరు పిల్లలమండి? ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం, దేవుని వారసులం మనం. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే నా పిల్లలు పాపము చేసి చనిపోయి 2వ మరణంలోకి వెళ్ళిపోతున్నారని ఏం చేశాడంటే ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎంత గొప్ప మేలు చేశాడండి దేవుడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ ప్రియ కుమారుడు ఏం చేశాడు అంటే మనందరి పాపముల కోసము ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని ధారపోశాడు. శిలువ మరణములో ఆయన చనిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? నీవు పాపములో నుండి నిన్ను విడిపించటానికి, పాపములో నుండి నిన్ను విడుదల పొందడానికి యేసు ప్రభువు కల్వరి శిలువలో ఆయన ఏం చేశాడంటే ప్రభు యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. యేసు ప్రభు యొక్క చెయ్యిని ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? విడిచాలా? నీ చెయ్యి విడిస్తే ఇదిగో నా పిల్లల చెయ్యి నా చేతి క్రిందికి వస్తారు. వాళ్ళు నా చెయ్యి పట్టుకుంటారు. నీ చెయ్యి విడిస్తేనే వాళ్ళందరూ కూడా నా చేతి క్రిందికి వస్తారు. నువ్వేం చేసావంటే చెయ్యి దాటి వెళ్ళిపోతున్నావు, చేతి క్రిందికి రాకుండా వెళ్ళిపోతున్నావు. పాపం చేస్తున్నావు, అగ్నిగుండంలోనికి వెళ్తున్నావు. పాపం చేస్తున్నావు, అగ్నిగుండంలోనికి వెళ్తున్నావు. నా పిల్లల్ని నేను రక్షించుకోవాలంటే నీ చెయ్యి విడవాలి అని యేసు ప్రభు యొక్క చెయ్యి ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టాడు. అందుకే ఆయన రక్తాన్ని చిందించి మనందరి పాపముల కోసం ఆయన మరణించాడు. ఆ మరణము ద్వారా నువ్వు చేసిన పాపము తీసివేయబడింది. ఇక్కడే తీసివేయబడింది. నువ్వు ప్రభువా నేను పాపినినైనా నన్ను క్షమించు, ఇదిగో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరచునైనా అంటే నిన్ను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపివే, పాపాలు చేస్తున్నావు, అయితే ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా. నేను పాపినినైనా నన్ను క్షమించు, నేను ఇక మీదట పాపం చేయను అని దేవునితో మాట్లాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు నీకు. దేవునితో మాట్లాడు. నువ్వు ఎక్కడ బలహీనత ఉన్నావో, ఏ పరిస్థితిలో బలహీనత కలిగి ఉన్నావో ఆ బలహీనత గురించి ఒక్కసారి దేవుని అడుగు. మోకరించి దేవునితో మాట్లాడు. వద్దన్న పాపము మాటి మాటికి నేను చేస్తున్నాను, నా శరీరములో ఒక బలహీనత చోటు చేసుకుంది ప్రభువా, నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తున్నానైనా నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా అని ఒక్కసారి దేవుని అడుగు. నీ బలహీనత ఏంటో? అందరూ చేస్తున్నారులే, నేను చేస్తే తప్పేమి? ఎందుకంత సమర్థించుకుంటున్నావు? ఎందుకు సమర్థించుకుంటున్నావు? ఎందుకు నీకు నీవుగా గొప్పవాడిగా అనిపించుకుంటున్నావు? నీకు నీవే దెబ్బతింటావు, జాగ్రత్త.
చాలా మాటలు నేర్చినారండి. తప్పు చేసి కూడా నేను చేయాలా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఎంత దారుణం అండి ఇది. నేను చేయలేదు అంటుంటారు. ఇది తప్పే కదంటే ఇది తప్పే కాదు అంటాడు. ఇది తప్పే కాదు అంటాడు. దెబ్బతింటాడు. జాగ్రత్త, భవిష్యత్తులో దెబ్బతింటాడు అతను. తప్పును తప్పుగా అన్నప్పుడు దాన్ని నిజంగా ఒక వ్యక్తి ఇది తప్పు అన్నప్పుడు దాన్ని సరిచేసుకోవడం మంచిది నీ జీవితానికి. ఎంత మంచిదంటే పాతాలని తప్పించుకుంటావు. ఎంత మంచిది అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు, తెలుసా? ఎంత మంచిది అంటే అప్పుడే నువ్వు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పాపం నుండి అప్పుడే బయటికి రానికి అవకాశం ఉంటుంది. లేదంటే దానికి బానిస అయిపోతే ఇంకా బయటికి రాలేవు. ఇంకా దానికి బానిస అయిపోతే బయటికి రాలేవు. కష్టం. అప్పుడు నీ శక్తి సరిపోదు. అందులో పడి కుమిలిపోయి చివరికి చచ్చిపోయి రెండవ మరణంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. అందుకే యేసు ప్రభు నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన రక్తం చిందించాడు. ఎంత గొప్ప మేలు చేశాడు యేసు ప్రభువారు. ఆయన రక్తము చేత నీ పాపాలు తీసివేయబడిన తర్వాత నమ్మకంగా దేవుని కోసం బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు. లేదంటే చాలా ప్రమాదంలోనికి జారిపోతావు. జాగ్రత్త. పాపం అనేది చాలా సులభముగా, అస్సలు నీకు తెలియకుండగా నిన్ను పాపం చేయించేస్తుంది. ఇది పాపం కాదులే అన్నట్టుగా నీకు చేయించేస్తుంది. తర్వాత కాలాలలో పాపమని తెలిసినా కూడా నువ్వు బయటికి రాలేని పరిస్థితి. పాపమని తెలిసినా కూడా నువ్వు బయటికి రాలేని పరిస్థితి. ఇక ముదిరిపోతుంది, అది ఏర్లు పారిపోతుంటుంది నీ హృదయంలో. అది స్థిరపడిపోయి ఉంటుంది. నువ్వు బానిసైపోతావు దానికి. ఇక దెబ్బతింటావు. ఇంకా జాగ్రత్త. చిన్నగా ఉన్నప్పుడే ఏరుని ఏం చేయాలా? ఆ చెట్టుకున్న ఏరుని ఏం చేయాలా? పెరికి పాడేసేయి. నీ హృదయంలో ఉన్న ఆ చెడును తీసేసి. ఇప్పుడు ఇచ్చినాడు దేవుడు నీకు శక్తిని. ఆ శక్తి నువ్వు ఉపయోగించుకో. ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు దేవుడు నిన్ను. నీ గురించే చెప్తున్నాడు. ఎవరి గురించో అనుకోకు. ఎవరోలే, ఎవరి గురించి? నీ గురించే, నీ లోపాన్ని గురించే. పాపపు జీవితంలో నువ్వు కొనసాగుతున్నావు. పాపము నీలో ఉంది. అందుకే ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు, అది తీసేసుకో. ఇది పాపం కాదు, అది పాపమే. అది పాపమే. ఇది చిన్నదైనా పెద్దదైనా పాపమే. చిన్నదానికో శిక్ష, పెద్దదానికో శిక్ష కాదక్కడ. పాపమే. చిన్న దొంగతనం, మళ్ళా దానికి ఒక మంచి పేరు, మంచి దొంగనంట. ఏ దొంగ అంటే దొంగ అనే పదమే బాలేదు మళ్ళీ దానికి. మళ్ళీ ఏది దానికి? అబ్బా, మంచి దొంగనంట. జాగ్రత్త. ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. యేసు ప్రభు నిజంగా ఎంత గొప్ప మేలు చేశాడు మన జీవితానికి. ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ పాపము చేసి దానికి పరిష్కారమే లేదు అని అంటే మనం చాలా ఇబ్బందులు పడేవారం, చాలా కష్టాలలోనికి వెళ్ళిపోయేవాళ్ళం, అందరం కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయేవాళ్ళం. దేవుడు మనలను ప్రేమించి ఆయన నువ్వు ప్రేమించినందుకు కాదు, ఆయనే నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన పరిశుద్ధుడుగా బ్రతికి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించుట ద్వారానే ఇదిగో పాపిగా ఉన్న నీవు ఆయన రక్తములో నీ పాపాలన్నీ తీసివేసుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించి పరిశుద్ధంగా బ్రతుకుదాం. చాలమ్మా, 40 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక వదిలేయకూడదు ఆ క్యారెక్టర్ని. 30 ఏళ్ళు దాటాయి, 20 ఏళ్ళు దాటొస్తున్నాయి, 40 ఏళ్ళు అయిపోయాయి, 50 ఏళ్ళు వచ్చేసాయి. ఇక మరణము పిలుస్తుంది నిన్ను. మరణానికి దగ్గర అవుతున్నావు, మట్టికి దగ్గర అవుతున్నావు. ఇక ఆపేసేయి, వద్దు. దానివల్ల ఇక్కడ చావుంది. చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండములోకి చావు లేని లోకానికి వెళ్ళిపోతావు. అది రెండవ మరణం. అక్కడ చావు ఉండదు, అగ్ని ఆరదు,
పురుగు చావదు. భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. ఇక చావు లేని లోకానికి వెళ్ళిపోతావు. అందుకే ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు నమ్ము, నీ జీవితాన్ని మార్చుకో. ప్రభు నమ్ముకొని బాప్తీసము పొంది రక్షింపబడినా ఇంకా పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటే జాగ్రత్త. దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడు. నేను వాళ్ళ మాదిరిగా చేస్తలేను, వీళ్ళ మాదిరి సమర్థించుకోవాకో. ఎవరినో నీకంటే కింది వాడిని చూడకు, నీకంటే పైవాడిని చూడు. అతడు ఎంత బాగా బ్రతికాడు. నీకంటే పైవాడు భక్తులు ఉన్నారు కదా, బైబిల్లో ఉన్న భక్తులను చూడు. యోబు ఎలా బ్రతికాడు, యేసు ప్రభు ఎలా బ్రతికాడు, ఎస్తేరి ఎలా బ్రతికింది, హన్నా ఎలా బ్రతికింది, మరియమ్మ ఎలా బ్రతికింది, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళను పోల్చుకో. నీకంటే కింది వాడిని పోల్చుకోకు. వాడు చిన్న తప్పు చేస్తున్నాడు, నేను వానికంటే చిన్నది చేస్తున్నానులే. తప్పు. అలా సమర్థించుకుంటే నువ్వు ఎప్పుడు బాగుపడవు. కాబట్టి ఆలోచించండి. పాప ఫలం భయంకరమైనటువంటి శిక్ష అమలవుతుంది. నీతి ఫలం అనేది దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. దేవుని వాక్యానుసారంగా నీ జీవితం కట్టబడేటట్టుగా ప్రయత్నం చేయి. వాక్యానుసారంగా జీవించి పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. లేదంటే పాతాళానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. తలలుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, నీ మాటలు ఎంత విలువైనటివి ప్రభువా. పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో నన్ను నిలబెట్టి ఎన్ని హెచ్చరికలు నాయన, మా జీవితం బాగుపడాలని, మా బ్రతుకును సరిచేసుకోవాలని, మాలో ఉన్నటువంటి తప్పుడు అలవాట్లను మానుకోవాలని ఎన్ని హెచ్చరికలు మాకు తెలియపరుస్తున్నావు తండ్రి. నీకు కృతజ్ఞతలు నాయన. పాపానికి వచ్చే జీతం మరణం, అది రెండవ మరణం, అగ్నిగుండం, పాతాళం, నిత్య శిక్షలోనికి మేము వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ పరిస్థితి తప్పించుకోవడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పాపానికి శిక్ష తాను సిలువలో అనుభవించి తన రక్తాన్ని చిందించి పాప క్షమాపణ మాకు అనుగ్రహించావు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్నని పిల్లలు వారి హృదయాలలో స్థిరపరచు నాయన. నెమరు వేయండి నాయన. ఆ మాటలు నెమరు వేసే భాగ్యం దయచే నాయన. తప్పు చేస్తున్నప్పుడు ఈ మాటలు గుర్తొచ్చేటట్టుగా చేయి నాయన. నీ పిల్లలకు తప్పు చేస్తే శిక్ష ఉంది, తప్పు చేస్తే పాతాళం ఉంది, తప్పు చేస్తే అగ్నిగుండం ఉంది. వద్దు, ఈ తప్పు చేయకూడదు నేనని సరిచేసుకొని ఆ మార్గము గుండా వెళ్ళక నీ చిత్తానుసారంగా ఈ లోకములో జీవించుటకు సహాయము చేయమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.